హాయ్ అండి, నమస్తే. నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలి చిన్నీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా టేస్టీగా వెన్న మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఏమి వేయనవసరం లేదు. కొంచెం మినప్పప్పు, కొంచెం సగ్గుబియ్యం, వెన్న వేస్తే చాలండి. చాలా టేస్టీ అయిన మురుకులు అయితే రెడీ అయిపోతాయి. అందులో సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఈ సమ్మర్లో పిల్లలకి ఏమన్నా స్నాక్స్ కావాలన్నా, పెద్దలకైనా, టైం పాస్కైనా, టీ టైంలో అయినా ఈ మురుకులు అయితే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, కరకరలాడుతూ. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈలోగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను 3 కిలోల బియ్యాన్ని అయితే తీసుకొని, ఇవి రేషన్ బియ్యమేనండి. ఈ రేషన్ బియ్యాన్ని బాగా 4-5 సార్లు బాగా వాష్ చేసుకొని మనం ఎండబెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి సగ్గు బియ్యం, అలాగే మినప్పప్పు నేను వాడుతున్నాను. ఈ మినప్పప్పును కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండిల్ పెట్టుకోవాలి. ఇలా పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక మనం బియ్యాన్ని అయితే కొంచెంగా పోసుకొని కొంచెం వేడయ్యే వరకు ఉంచుకోవాలి. సరిపోతుంది. ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం లేదండి. మనకి చేతికి వేడిగా, లైట్గా వేడిగా అయితే సరిపోతుంది. ఇలా వేయించుకొని పక్కన ఒక డిష్లో అయితే పోసుకొని ఆరబెట్టుకోవాలి. కొదం మొత్తాన్ని బియ్యాన్ని కూడా ఇలాగే వేసుకొని వేడయ్యాక ఇలా డిష్లో పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి క్వాంటిటీగా 1 గ్లాసు మినప్పప్పు వేస్తున్నాను నేను. ఈ మినప్పప్పు కూడా లైట్ వేడైతే సరిపోతుంది. ఇవి కూడా తీసుకొని బియ్యంలోనే పోసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు పుట్నాలు తీసుకొని, ఇవి కొంచెం లైట్గా వేడయ్యాక ఇవి కూడా తీసుకొని బియ్యంలో పోసేసుకుంటున్నాను. ఇప్పుడు సగ్గు బియ్యం సగం 1/2 గ్లాసే తీసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా పగులుతాయి కదా, అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత, బాగా వేగిపోయిన తర్వాత ఇవి కూడా మనం డిష్లోకి వేసేసుకోవాలి. ఇవి మొత్తాన్ని 1 గంట 2 గంటల పాటు ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత పిండి మనం మిక్సీకి పట్టుకుంటే, అట్లా నేనైతే గిర్నీకి పట్టించానండి, పిండి మిషన్కి. ఇలా పిండి మిషన్కి పట్టించిన పిండిని జల్లించుకొని ఈ విధంగా తీసుకోవాలి. దీంట్లో తగినంత కారం, మన స్పైసీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం చిటికెడు పసుపు, అలాగే వాము. ఈ వామును కూడా కొంచెం వేడి చేసేసుకోండి. మనకి పగులుతుంటాయి కదా మురుకులు, అలా పగలకుండా ఉంటాయి. ఇలా వామునైతే బాగా నలుపుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇంత వెన్న అయితే సరిపోతుందండి. 100 గ్రాముల వెన్న అయితే సరిపోతుంది. 100 గ్రాముల నేనైతే హోమ్ మేడ్ వెన్ననే వాడుతున్నాను. ఈ 100 గ్రాముల వెన్నని వేసుకొని బాగా కలుపుకోవాలి. వెన్న ఎక్కువగా వేసుకుంటే ఆయిలీగా వస్తాయి మురుకులు. అలా కాకుండా ఇలా కొంచెం వేసుకోండి, సరిపోతుంది. కొంచెం వాటర్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే కొంచెంగా ఒక క్లాత్ వేసుకొని ఆరిపోకుండా కొంచెంగా మురుకులు అయితే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని బాగా కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం ఒత్తుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన మురుకులు అయితే రెడీ అయిపోతాయి. నేనైతే 3 కిలోలు అయితే చాలా మురుకులే వచ్చాయండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా చేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవటమే. నచ్చింది ఆ వీడియో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తూ మురుకులు చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం కంపల్సరీగా మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే మొత్తం మురుకులు అయితే చేయటం అయిపోయింది. చూడండి ఎన్ని మురుకులు వచ్చాయో. ఇంకా టేస్టీ అయిన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.